అరే ఇక్కడే కూర్చో. సరే ఆగరా. హలో, బంగారం చెప్పరా. మార్నింగ్ టిఫిన్ చేసావా? తిన్నానురా బుజ్జి. ఏం తిన్నావు? 4 ప్లేన్ దోశలు తిన్నాను. మరొకటి ఎక్కువ తినొచ్చు కదా, అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటావు. సరే బంగారం, ఉంటా, బాయ్. ఎవరా అమ్మాయి మరి స్వీట్ గా మాట్లాడుతుంది? కాలేజ్ అమ్మాయిరా. కాలేజ్ అమ్మాయ్యా? అంత ఈజీగా పడేసావన్నా? ఎందుకు పడర్రా? నోట్ బుక్తో వెళ్ళాల్సిన అమ్మాయిలు నోట్ పెడితే వెళ్తున్నారు. వీళ్ళకి క్లాసులో పాటలు బోరు, మన మాటలే హుషారు, అందుకే మనకి ఈజీగా పడతారు. అమ్మాయిలు మనలో క్వాలిటీస్ చూస్తారట కదా? అబ్బే, వాళ్ళు మనం ఏం చూడర్రా. అమ్మాయి సెల్ ఫోన్ లాంటిది, పర్మనెంట్. మరి మనం ఇందులో ఉంటే సిమ్ కార్డ్ లాంటి వాళ్ళు. నెట్వర్క్ నచ్చితే కనెక్ట్ అవుతారు, నచ్చకపోతే కనెక్షన్ కట్ చేస్తారు, అంతే. కనెక్ట్ అవ్వాలంటే మాట్లాడడం రావాలి కదా? ఇచ్చోడ మనం పెద్దగా మాట్లాడక్కర్లేదు, ఒకే ఒక మాట వస్తే చాలు, ఎలా అంటే అమ్మాయినా పడిపోద్ది. ఒక్క మాట? నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్న ఈ ఒకే ఒక మాట రోజులు 100 సార్లు చెప్తే చాలు, భూమి మీద ఎలా అంటే అమ్మాయినా పడిపోవాల్సిందే. కాకపోతే దీని కంక్లూజన్ కొంచెం కష్టం. అమ్మాయి పడిన దగ్గర నుంచి ఛార్జ్, సప్లై, రూమింగ్ ఉంటుంది. అమ్మాయి చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అటువైపు నుంచి పెద్దగా ఆఫర్స్ కూడా ఉండవు. ఒకవేళ ఉన్నా ముట్టుకోలేం, రేట్లు మండిపోతాయి. ఐమాక్స్లు, ఐస్ క్రీమ్లు, పబ్బులు, పార్లర్లు, అబ్బో ఇవన్నీ జరగాలంటే నీకు జాబ్ ఉండాలి. ముందే చూసుకో. బంగారం చెప్పరా. ఏంటి, ఎందుకు తీసుకున్నావు? మీరు ఇచ్చిన డబ్బులకి ఇవే వస్తాయి, ఇది రాదు. ప్లీజ్ అన్న, ఒకసారి చదివిస్తా. ఇదేమన్నా లైబ్రరీ అనుకున్నావా? నచ్చితే కొనేయాలంతే. హలో, ఎరా ఎక్కడున్నావు? లైబ్రరీలోనేయా? సరే, ఎలా ఉంది నీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్? జావా బుక్స్ అని కొనుక్కున్నావా? ఇప్పుడే కోర్ జావా బుక్స్ అని కొనేసానన్నయ్య. ఇదేదో అడ్వాన్స్డ్ జావా అంట, ఇది ఇప్పుడే మార్కెట్లోకి వచ్చినట్టుంది. ఇది మాత్రం పెండింగ్ ఉండిపోయిందన్నయ్య. ఇంటర్నెట్లో చూడు, ఇంకా అడ్వాన్స్డ్ మెటీరియల్ దొరుకుతుంది. రేయ్, నువ్వు చదవాలనుకుంటుందో సముద్రం రా, ఎంత చదివినా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్ అన్నయ్య, ఎన్ని బుక్స్ చదివినా ఇంకా చదవాలనిపిస్తుంది. ఇది సముద్రం కంటే ఎక్కువే అన్నయ్య. సరే సరే, నేను అటువైపే వస్తున్నా, మనీ ఇస్తా, మిగిలిన బుక్స్ అని కొనుక్కుని చదువుకో, ఓకేనా? క్యాన్సర్ చిల్డ్రన్ కోసమా? సారీరా, నా దగ్గర మనీ లేదు. దీనమ్మా, ఎలాగైనా ఈ జాబ్ కొట్టాల్సిందేరా మనం. నాకైతే మా అన్నయ్య రిఫరెన్స్ ఉంది, తప్పకుండా జాబ్ వస్తుంది.
నీకు జాబ్ వస్తే కంపెనీ క్లాస్ తప్ప ఇంకేముంటుందిరా? నవ్వండిరా నవ్వండి. అలాంటి ఎదవులు ఎంతమందో తెలుసా? ఒకడు బ్యాక్ డోర్ అంటాడు, ఇంకొకడు రిఫరెన్స్ అంటాడు, మరొకడు రికమెండేషన్ అంటాడు. ఫేకులతో వచ్చిన వాళ్ళకి లెక్కే లేదు. ఇవన్నీ కంపెనీలో కామన్ రా. మీరు ప్రిపేర్ అవ్వండి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. Tell me about yourself. Congratulations, you are selected. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. టైం 9 అయిందిరా ఎదవా. టైం 9 అయిందిరా ఎదవా. టైం 9 అయిందిరా ఎదవా. టైం 9 అయింది. నా కొత్త రింగ్ టోన్. అది మీకు బాగా సూట్ అయింది. ఇంతకీ మీ పేరేంటి? ఇంతకీ మీరేం చేస్తుంటారు? విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా పేరు కీర్తి, బీటెక్ 3rd ఇయర్. ఓ, అయితే ఇప్పుడు నుంచి మనం ఫ్రెండ్స్ అన్నమాట. ఫోన్ బాగుంది. ఫోన్ నెంబర్ ఏంటి? నోకియా 6303. నేను అడిగింది మీ మోడల్ నెంబర్ కాదు, మీ నెంబర్. ఇదేంటి వజ్రం అని ఫీడ్ చేసుకున్నారు? అందరూ ముద్దుగా బంగారం అని ఫీడ్ చేసుకుంటారు కదా. పిచ్చదోలు. బంగారాన్ని వెలకట్టచ్చు, వజ్రాన్ని వెలకట్టలేం కదా. వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సర్లే, రాత్రికి మాట్లాడేసుకుందాం. ఫోన్లో ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వు, కుమ్మేసుకుందాం. మిస్ కాల్ ఇవ్వాలంటే నా మొబైల్లో బ్యాలెన్స్ ఉండాలి కదా. సరే, ఓ 100కి రీఛార్జ్ చేయి, నేను నీకు మిస్ కాల్ ఇస్తా. ఆ? టాటా డొకోమోకి మాత్రం రీఛార్జ్ చేయడం మర్చిపోకే. ఆంటీ 2 లెమన్ టీ ఇవ్వండి. రా, అలా కూర్చొని తాగుతాం. అయినా నీ మెల్ల ఈ రీఛార్జ్ కార్డులు ఏంట్రా? టైం 9 అయిందిరా ఎదవా. టైం 9 అయిందిరా ఎదవా. 9 అయిందిరా ఎదవా. టైం 9 అయిందిరా ఎదవా. టైం 9 అయిందిరా ఎదవా. టైం వజ్రం, ఇదెవరి నెంబర్? ఇప్పుడే నాకు కొత్త ఐడియా వచ్చింది. నాకు అర్థమైంది. ఈ ఐడియా నెంబర్కి 100 రూపాయలు రీఛార్జ్ చేయాలి, అంతే కదా? ఒక్క నిమిషం. రీఛార్జ్ అయిపోయాక ఫోన్ చెయ్యే. సరే, బాయ్ వజ్రం. టాటా. అన్నయ్య, ఇంతకీ ఎవరి అమ్మాయి? నా లవ్వర్రా. ఎప్పుడు ఏ నెట్వర్క్ మారుతుందో దానికే తెలీదు. అందుకే ఇలా మెళ్ళ వేసు తిరుగుతున్నా. నెట్వర్క్ కాదు, ముందు నిన్ను మార్చకుండా చూసుకో. ఏం కావాలి? అది అది ఇది అది ఇవి కూడా.
మే కమింగ్ సార్? ఎస్ కమ్ ఇన్. సార్ మమ్మల్ని ఎందుకు పిలిచారట? ఈ ప్రశ్న కోసమే నేను ఇంతసేపటి నుంచి ఎదురు చూసేది. మీకో షాకింగ్ న్యూస్. ఈ మంత్ శాలరీ మీ ఏటీఎంలో పడట్లేదు. యాక్చువల్లీ ఈ కంపెనీలో ఎవరు జాయిన్ అయినా మొదటి శాలరీ నా చేతుల మీదుగా తీసుకుంటారు. అది వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. మరి మీరెలా ఫీల్ అవుతున్నారు? మీరు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళాలని, ఆ? అంటే ఐ మీన్ మీ అమూల్యమైన చేతులతో ఇస్తే ఇక్కడి నుంచి వెళ్దామని. ఓహో. ఆ. హాయ్ రా. ఏరా వచ్చేసావా? ఈ రోజు వచ్చిన శాలరీ ఏం చేసావురా? నాకు కావాల్సిన బుక్స్ అన్ని కొనేసాను రా. ఇక నాకు కష్టాలు ఉండవురా. కనీసం ఈ మనీతో వారం రోజులైనా ఎంజాయ్ చేయాలి. ఎందుకు నువ్వేం చేసావురా? ఇప్పటివరకు నేను మీకు ఎవరికీ చెప్పలేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తన కోసం అప్పు చేశా. అప్పు మొత్తం తీర్చాక 5,000 మిగిలింది. 25,000కి 5,000 మిగిలియా? అవి కూడా పెట్టలేకపోయావా? ఎందుకు నువ్వేం చేసావురా? నేనా? గొప్ప చేసావులే, అనవసరంగా 5,000 ఒక్క. దానివల్ల నీకేం వస్తుందిరా? నీకు ఆ బుక్స్ బోర్ కొట్టచ్చురా. చివరికి ఆ రీఛార్జ్ కార్డులే నీకు మిగిలొచ్చు. కానీ నాకు జీవితంలో ఒక మంచి పని చేశానన్న ఆనందం మిగులుతుందిరా. అది చాలురా నాకు. మారాలిరా. నీ ఎలాగైనా మారాలి. ఇక దీంతో పని లేదు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. కానీ ఎంచుకునే మార్గం వేరు. ఒక్క క్షణం ఆలోచించండి.